చేతిలో ఉన్నాయి అన్నీ. సో కొన్ని ఇవన్నీ విషయాలు చేసుకుంటే యూ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్ బై 50%. ఓకే. ఇవాళ రేపు లేటెస్ట్ టెక్నిక్ వచ్చింది, అండ్ ఇవాళ రేపు ఏఐ ఏదో వచ్చిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో వచ్చిందో, దాంట్లో కూడా మేము ప్రెడిక్ట్ చేయవచ్చు ఈ ఏజ్కి ఈ రిస్క్ ఫ్యాక్టర్లో ఎంతలో మాకు హార్ట్ అటాక్ వస్తుంది. మేము వీఆర్ డూయింగ్ ఏ రీసెర్చ్. ఓకే. ఒక ఈసీజీ పెట్టాక ఈ ఈసీజీ ప్రకారం 4 ఏళ్ళలో హార్ట్ అటాక్ వస్తుందా, 3 ఇయర్స్లో వస్తుందా, అది కూడా మేము సమ్ ప్రెడిక్షన్ మేము చేయొచ్చు. బేసిక్ థింగ్ ఇస్ రెగ్యులర్ చెకప్ చేయించుకోండి. ఎగ్జిక్యూటివ్ చెకప్ అని ఏదో ఒకటి హార్ట్ చెకప్ చేయించుకోండి, రెగ్యులర్గా చేయించుకోండి. హార్ట్ మీరు అడుగుతారు ఇవన్నీ వల్ల డాక్టర్స్కి లాభం, హాస్పిటల్కి లాభం. మీరు ఒక బండి తీసుకున్నారు, 2 వీలరే అనుకోండి, హీరో ఏదో ఒక 2 వీలర్ తీసుకున్నారు, చెకప్ చేయించుకుంటారా లేదా, సర్వీసింగ్ చేయించుకుంటారా లేదా? సర్వీసింగ్ చేయకపోతే 2-3 ఇయర్స్లో ఆ బండే పాడైపోతుంది కదా. అట్లాంటిది మీరు బాడీకి మీరు చెకప్ చేయించుకోకపోతే, సర్వీసింగ్ చేయించుకోకపోతే ఎట్లా అవుతుంది? సో కంపల్సరీ మీరు సర్వీసింగ్ చేయించుకోండి, మీ హెల్త్కి అప్ టు డేట్ పెట్టుకోండి. అలాగే సార్, అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, బేసికల్గా మీరు చెప్పేది లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయో చెప్పారు. ప్యారలల్గా ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా చనిపోతున్నారు అని చెప్తూ ఉంటారు. మీరు కొన్ని డికేడ్స్ నుంచి కేసెస్ చూస్తున్నారు కాబట్టి ఇప్పటికి నిజంగా డిఫరెన్స్ ఉందా? లేదు, డిఫరెన్స్ ఉన్నది. దానికి వాస్తవంగా కోవిడ్ తర్వాత డెత్ అయింది. సో కోవిడ్ తర్వాత డెత్ అవడం కారణాలు కూడా ఉన్నాయి. కోవిడ్ ఈజ్ ఎ వైరస్, దానివల్ల ఏంటవుతుంది, హార్ట్ అటాక్ రేట్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే కోవిడ్ వల్ల బ్లడ్ క్లాట్స్ ఎక్కువ అయిపోతున్నాయి, క్లాట్స్ అయిపోతున్నది. దానివల్ల క్లాట్స్ ఒకటి బ్లాక్ అయింది, హార్ట్లో బ్లాక్ అవుతే హార్ట్ అటాక్, బ్రెయిన్లో బ్లాక్ అవుతే స్ట్రోక్ అంటారు. సో కోవిడ్ వల్ల ఖచ్చితంగా బ్లాక్ వస్తాయి, దానివల్ల కూడా హార్ట్ అటాక్. రెండవది, కోవిడ్ వల్ల ఏంటవుతుందంటే హార్ట్ మసల్ డ్యామేజ్ అయిపోతున్నది. కోవిడ్ వైరస్ వల్ల హార్ట్ మసిల్ డ్యామేజ్ అవుతే హార్ట్ పంపింగ్ యాక్షన్ డౌన్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్లో పోతున్నారు. దానివల్ల ఎరిథిమియాస్ అంటే హార్ట్ రేట్ సడన్గా పెరిగిపోతుంది, 200-300 దాకా సడన్ కార్డియాక్ డెత్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నెంబర్ 2, కొన్ని రకాల వ్యాక్సిన్స్ వల్ల కూడా కొన్ని హార్ట్ అటాక్ వస్తున్నది. అది చెప్పడం కొంచెం ఇప్పుడు మాకు డాటా లేదు. మేము కూడా కొంచెమంది ఇప్పుడు అలాంటి వ్యాక్సిన్ తీసుకొని ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి చెప్పచ్చా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు అని? లేదు, ఇప్పుడు చూడండి, కోవిడ్ వచ్చినప్పుడు అందరూ కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఒక క్యూ కట్టారు, దానికి ఒక పెద్ద క్యూ కట్టారు. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉన్నదా లేదా మాకు ఇప్పుడు తెలుస్తుంది, 1-2 ఇయర్స్ తర్వాత తెలుస్తున్నది. ఎస్, ఇప్పుడు సాలిడ్ డాటా లేదు, ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిందా, కోవిడ్ వల్ల వచ్చిందా, ప్లస్ లేకపోతే మిగతా జబ్బుల వల్ల లైక్ బీపీ, షుగర్ వల్ల వచ్చిందా. ఎస్, కోవిడ్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుందా లేదా మేము చూస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా ఆ టైంలో ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ఆల్మోస్ట్ సెటిల్డ్ అవుట్.